తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇక కొత్త కుంపటి పెట్టుకోవడానికి అంటే సొంత కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు చాలా బలంగా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఆమె లీడర్ అనే పేరిట ఒక శిక్షణ శిబిరాలు నిర్వహించిన విషయం తెలుసు. అండ్ ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్స్ బిల్లుకు సంబంధించి తాను 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఆమె అనౌన్స్ చేశారు. అంటే కవిత ఆల్మోస్ట్ ఇంకా పార్టీతో తెగతింపులు లేనట్టుగానే భావించాలి. బికాస్ తెలంగాణ భవన్లో ఆమె ప్రవేశాన్ని బహుశా నిషేధించిన కారణంగానే ఆమె తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదన్న ఆంక్షలు విధించిన కారణంగానే ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా భావించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆమె సొంత పార్టీ పెడుతుందా లేదా అనే దానికి సంబంధించిన ఆధారాలు మన దగ్గర లేకపోయినప్పటికీ ఆమె ఏదో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే తనకంటూ ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు అంటే జాగృతి తరఫున పనిచేసే కార్యకర్తలు, ప్రతినిధులు, నాయకులను తయారు చేసుకునే పనిలో ఆమె ఉన్నారు. అండ్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థులు నిలబెట్టే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఒకవేళ తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థులు నిలబెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఊహించవచ్చు. అంటే ఆమె ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది అంటే సహజంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఎన్ని ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది, ఏమిటి ఆమె ప్రభావం ఎంత ఉంటుంది, లేకుంటే ఆమె తరపున అంటే జాగృతి సంస్థ తరపున పోటీ చేసే వాళ్ళకు సంబంధించిన ఇవి అంటే రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవి ఎట్లా ఉంటాయి ఏంటనేది పక్కనే పెడితే అంటే ఫలితాలు ఎట్లా ఉంటాయని పక్కనే పెడితే తనకంటూ ఒక ఆర్మీని తయారు చేసుకునే పనిలో ఆమె ఉన్నారు. తనకు ఫాలో చేసే అనుచరులను తయారు చేసుకునే పనిలో ఆమె ఉన్నారు. తన తరపున పనిచేసే నాయకులు ఉండే విధమైన ఏర్పాటు జరుగుతున్నట్లుగా భావించాలి. ఇది మొత్తంగా పాత 10 జిల్లాల్లో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము. అంటే ఆ రకమైన సమాచారం అందుతోంది. జిల్లాల నుంచి అంటే కార్యకర్తలు అట్లాగే కాన్స్టిట్యున్సీ వైజ్గా ఉండే కార్యకర్తల్ని కూడా ఆమె అభ్యర్థులుగా ప్రిపేర్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఒకటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే వార్డు మెంబర్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే రేపు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు. వీటన్నిటిలో కూడా అంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున బరిలోకి అభ్యర్థులు దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను కొట్టిపారడానికి వీలు లేదని కూడా మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆమె ఒక ఫోర్స్ అంటే పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ కావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే సెల్ఫ్గా అంటే తెలంగాణ జాగృతి అనేది అది సాంస్కృతిక సంస్థ కావచ్చు మొదట ప్రారంభించినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే అది పొలిటికల్ డైమెన్షన్ తీసుకుంది, ఆల్మోస్ట్ పొలిటికల్ అంటే రాజకీయ కోణాన్ని తీసుకుంది. కనుక రాజకీయాలు నడపడానికి తెలంగాణ జాగృతి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె 4, 5, 6 తేదీల్లో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి కూడా ఆమె సిద్ధపడ్డట్టు మనకు కనిపిస్తుంది. ఆమె ప్రకటనను బట్టి, ఆమె సమావేశంలో మాట్లాడే దాన్ని బట్టి. అందువల్ల ఏంటంటే మొత్తంగా నేను ఇదివరకు వీడియోస్లో చెప్పినట్లుగానే ఆమెకు పార్టీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తల్లిదండ్రులతో కూడా సంబంధాలు లేవని చెప్తున్నారు. అంటే కేటీఆర్ కానీ అలాగే తన తల్లి కానీ వాళ్ళతో కూడా సంబంధాలు లేవనే సమాచారం తెలుస్తోంది. అన్నతో అసలు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సో ఇప్పుడు ఆమె చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా తనకంటూ ఒక రాజకీయ పరమైన ఒక అంటే ఒక శక్తిని ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి అవతరించడానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు దానికి సంబంధించిన వేగం పుంజుకుంటున్నట్టుగా కూడా కనబడుతుంది. లీడర్ కార్యక్రమంతో శిక్షణ శిబిరాలు అనుకోండి, లేకుంటే జిల్లాల పర్యటన అనండి, లేకుంటే ఆమె విలేకరుల సమావేశాలు నిర్వహించి మాట్లాడుతున్న ధోరణి అనండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత పొలిటికల్గా ఆమె ఒక ఫోర్స్గా తెలంగాణలో ఒక పెద్ద రాజకీయ శక్తిగా అవతరించడానికి అంటే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. దానివల్లనే మనకు ఇవాళ ఈ నిరాహార దీక్ష ప్రకటన కూడా మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఏమో ఫామ్ హౌస్లో కేసీఆర్తో
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా వాళ్ళు మంత్రాలు జరిపారు. దేనిపై మంత్రాలు జరిపారు? ఒకటి బీసీ రిజర్వేషన్స్, ఇప్పుడు బర్నింగ్ టాపిక్. రెండోదేమో లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలి, పార్టీ ఎట్లా పనిచేయాలి, పార్టీ ఎట్లా గెలవాలి, ఏ రకంగా విజయం సాధించాలనే దానికి సంబంధించి కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ఎవరికి? హరీష్ రావుకు అండ్ కేటీఆర్. సో వాళ్ళు ఇంటర్ మళ్ళీ జిల్లాల పర్యటనలు చేస్తారా, లేకపోతే జిల్లాల వారీగా సమావేశాలు ఇక్కడే తెలంగాణ భవన్లో నిర్వహిస్తారా ఏమిటనేది మనకు 1-2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. అంటే ఒకవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక యాక్టివిటీ జరుగుతోంది, ఇది పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మరోవైపు ప్యారలల్గా కవిత మీడియా కాన్ఫరెన్స్, దాంట్లో ఆమె ప్రకటనలు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు అండ్ ఇతర అంశాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. అట్లాగే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పటిదాకా తండ్రి కేసీఆర్తో సంబంధాలు లేవు, సోదరుడు కేటీఆర్తో సంబంధాలు లేవు, హరీష్ రావు మిగతా పార్టీ నాయకులతో ఎవరితో కూడా సంబంధాలు లేవు, అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, తల్లితో శోభమ్మతో రెగ్యులర్గా ఆమె మాట్లాడుతూ ఉండేవారని ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తూ వచ్చాయి. బట్ గడిచిన ఒక వారం రోజులుగా తల్లితో కూడా సంబంధాలు దాదాపుగా తెగిపోయిన వాతావరణం ఒకటి కనిపించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి కారణం ఏదైనా ఉండొచ్చు. మేబీ కేటీఆర్ ఫోర్స్ ఉండొచ్చు, లేకుంటే కేసీఆర్ చెప్పి ఉండొచ్చు. అంటే పొలిటికల్గా ఆమెకు ఇంటి నుంచి, అంటే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లేని ఒక పరిస్థితిని కల్పించడానికి చాలా పెద్ద ఎత్తున ఒక థియరీని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే కవిత తనకు పోటీదారు అయ్యే అవకాశం ఉందని కేటీఆర్ భావించాడో, ఆ రోజు నుంచి ఆమెను పార్టీ నుంచి ఎట్లా బయటకు పంపాలి, పార్టీ నుంచి ఆమెను పూర్తిగా బేదఖలు చేస్తే తప్ప తనకు పోటీదారు లేకుండా ఉంటారని ఆయన అనుకున్నట్టుగా మనం భావించాలి. అదర్వైజ్ ఒకవైపు ఏమో హరీష్ రావు క్లియర్గా చెప్పాడు, ఏమని? కేటీఆర్కు ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పచెప్పినా తాను ఎటువంటి అబ్జెక్షన్ చెప్పాలని చెప్పినప్పుడు సహజంగానే కవిత కూడా అదే టోన్లో మాట్లాడతారని ఒక చర్చ జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఆమె ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే వస్తున్నారు. పైగా నేను ఇప్పుడు చెప్పినట్టు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వైపు కేసీఆర్ బీసీ రిజర్వేషన్స్, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ప్రిపరేషన్స్, దీనికి సంబంధించిన సమావేశం జరుగుతున్నప్పుడే కవిత ఇంకొక వైపు ఈ రకమైన మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన ఆందోళన కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేయడం అంటే, ఇది ఖచ్చితంగా ఇక ఆమె ఆ పార్టీతో ఆ పార్టీలో ఆమె మనగలిగే పరిస్థితి లేదు, అటువంటి వాతావరణం లేదు. ఇక ఆమె సొంత పార్టీ అనండి, లేకుంటే సొంత వ్యవస్థ అనండి, సొంత సంస్థ అనండి, ఏదో ఒకటి రాజకీయ పార్టీని, రాజకీయ సంస్థను ఏర్పాటు చేసే దిశగానే ఆమె అడుగులు మనకు కనిపిస్తున్నాయి. అయితే అంతిమంగా దీని ఫలితం ఎట్లా ఉంటుంది ఏమిటని పక్కన పెడితే, ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కు మాత్రం ఆమె నష్టం కలిగించే విధమైన చర్యలుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఫైనల్గా కేసీఆర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా ఈ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు, కవిత ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.